శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనే పాట పాడుతూ దేవుని మహింపరుస్తాం. బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. బిడ్డలను మరచిన నేను మరువనంటివే, నీదు ముఖకాంతి నన్ను ఆదరించెనులే. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరులను నా కృప నిన్ను విడదని అభయం ఇచ్చితివే. మేటలు తాతారిల్లినా
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామంకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నాయన తండ్రి, యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో చేరుటకు రాజా, నీ కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈ యొక్క ఉమెన్స్ మీటింగ్లో రాజా మీ ప్రసన్నతను ఉంచండి రాజా. అనేకమైన మేలుల చేత మమ్మల్ని నింపండి రాజా. తండ్రి, మాతో మీరు మాట్లాడనై ఉన్న విషయాలు ప్రభా మేము గ్రహించుటకును ప్రభా ఏమైతే మేము నేర్చుకోవాలనో వాటిని నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించి కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే యూట్యూబ్ ద్వారా రాజా తండ్రి ఈ యొక్క ఉమెన్స్ మీటింగ్లో పాలు పంపులు పొంది ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొనండి. నీ కృపతో నింపండి ప్రభా. వారి ప్రతి అవసరతలను కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను. సమస్త విషయంలో మీరు మాత్రమే మహిమ పొందమని నాయన తండ్రి మీ యొక్క నడుపుదలతో మమ్మల్ని నడిపించి నీ దాసురాలైన నన్ను రాజా స్లీవ్స్ మరుగుపరుచుకొని తండ్రి ఆయన నీ మాటలను రాజా వివరించుటకు నీ కృపను నాకు దయచేద్దురని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈ రోజున మన వాక్య ధ్యానాంశం నిమిత్తము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క 17వ అధ్యాయంలో అనేక విషయాలు మనం చూసినప్పటికీ ఒక స్త్రీ గురించి కూడా మనము ఇక్కడ చూడగలుగుతాం. ఆమె పేరైతే ఇక్కడ రాయబడలేదు, కానీ ఆమెను మాత్రము విధవరాలు, సారెపతు విధవరాలు అని పిలువబడుతుంది. అంటే సారెపతు అనగా ఆ యొక్క సీదోను పట్టణానికి సంబంధించిన ఒక ఊరు. సారెపతు అనే ఒక ఊరిలో ఆమె నివసిస్తుంది కాబట్టి ఆమెను ఆ యొక్క ఊరిని బట్టి ఆమెను సంబోధించినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క స్త్రీలో మనము ఏం నేర్చుకోగలము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మొదటిగా మనము 17వ అధ్యాయం నుంచి కానీ చూసుకున్నట్లయితే అక్కడ తిష్బీయుడు అయిన ఏలియా గురించి కూడా మనం చూడగలుగుతాం. ఏలియా ఎప్పుడైతే అహాబు రాజు ఎద్దకు వెళ్ళి నా మాట ప్రకారము కాక దేశంలో వర్షము కానీ మంచు కానీ కురవదు అని ఆజ్ఞాపించినాడో అని ప్రకటించినాడో తండ్రి అయిన దేవుడు కూడా అదే ప్రకారంగా చేసినట్లుగా మనము చూస్తాము. యెహోవా వాక్కులు, యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై నీవు ఇక్కడ ఉండకుండా సారెపతు మొదటగా కెరూతు వాగు దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలుగుతాం. అక్కడ నువ్వు వెళ్ళి అక్కడ నివసించుమని దేవుడు ఆజ్ఞయించినట్లుగా మనం చూడగలుగుతాం. కాకులము ద్వారా నీకు ఆహారం నేను దయచేస్తాను, అదేవిధంగా ఆ వాగు నీరు నువ్వు త్రాగి అక్కడ నివసించు అని చెప్పిన ప్రకారంగా రోషము కలిగిన దేవుడి పట్ల రోషము కలిగిన వాడు అక్కడ నుండి వెళ్ళిపోయి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆ యొక్క వాగు దగ్గర నివసించుట ప్రారంభించినాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా కాకులము ద్వారా మాంసమును రొట్టెలను ఆయనకు ఆహారముగా ఇస్తూ ఆయనను పోషిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇంకొక మాటగాని మనం చూడగలిగితే అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణము దేవుడు ప్రత్యక్షమై ఏలియాకు చెప్పినట్లుగా మనము చూడగలుగుతాం. అండ్ సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము అని మరలా యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఏలియాకు చెప్పినట్లుగా మనము చూడగలుగుతాం. అంటే దేశంలో ఎంత కరువు ఉన్నప్పటికీ కూడా యెహోవా దేవుడు మాత్రము ఏలియాకు ప్రత్యక్షమై నువ్వు పలానా చోటికి వెళ్ళు, నేను అక్కడ నిన్ను పోషిస్తాను. మరలా అక్కడ వాగు ఎప్పుడైతే ఎండిపోయినదో, ఆ కెరూతు వాగు ఎండిపోయినదో అక్కడ మరలా యెహోవా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఇక్కడ నువ్వు నివసించకుండా సారెపతను ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తాను అని మాట చెప్తున్నాడు. ఈ యొక్క రోజులలో కానీ మనం కూడా గమనించినట్లయితే మన చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏమవుతుంటామంటే కలవరము చెందుతూ ఉంటాము. ఒకవేళ చూసినట్లయితే ఈ పాండమిక్ సీజన్లో కూడా అనేక విషయాలను బట్టి మనము కలవరము చెందుతూ ఉంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వేవ్ అయితే వచ్చిపోయింది, కొద్దిగా నెమ్మదిగా ఉన్నది. అయితే మరలా ఈ యొక్క సెకండ్ వేవ్ గురించి కూడా, ఈ పాండమిక్ సెకండ్ వేవ్ గురించి కూడా మనం వినినప్పుడు మరలా లాక్డౌన్ అవుతుందా, మరలా ఫ్యాక్టరీలన్నీ మూయబడుతున్నాయా, మరలా మన ఉద్యోగాలన్నీ పోతున్నాయా, అయితే మనము ఎలాగ మన పిల్లల్ని పోషించుకోవాలి, మన కుటుంబాలని ఎలా కొనసాగించాలి, ఏమి చెయ్యాలి, ఒకవేళ అద్దె ఇంట్లో కానీ ఉండినట్లయితే ఎలాగ బాడుగులు కట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు, ఏమి తినాలి, ఎట్లా జీవించాలి అనేకమైన విషయాలు మన మనసులో ఉంటూ ఉంటాయి. అయితే చుట్టూ ప్రక్కన ఎంత కరువు అయినప్పటికీ కూడా, ఎంత క్షామం అయినప్పటికీ కూడా, ఒకవేళ నీ యొక్క దృష్టి యేసయ్య పైన ఉంటే, దేవుని నమ్ముకున్న బిడ్డగా నువ్వు కానీ ఉంటే ప్రభు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీకు ఎంత కరువు అయినా కూడా, ఎంత చుట్టుప్రక్కన పరిస్థితులు అనుకూలం కానప్పటికీ కూడా నిన్ను మాత్రము నేను పోషిస్తాను అనే దేవుని యొక్క వాక్యము ఈ యొక్క ఏలియా పట్ల దేవుడు చేసిన మాటను బట్టి మనము తెలుసుకుంటాం. ఎంత కరువు ఉన్నదంటే, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏలియాతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు పలాని చోటుకు వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకును నేను ఒకరిని రెడీ చేసి ఉన్నాను. మొదట అయితే ఐకకేరుతు వాగు దగ్గరకు వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తానని చెప్పినాడు. అవును, పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా కాకోలము ద్వారా ప్రభు ఏలియాను తృప్తిపరిచినట్లుగా, ఆయనను పోషించినట్లుగా మనకు కనిపిస్తుంది. మరలా అక్కడ వాగు ఎండిపోయిన వెంటనే ఎక్కడ నుండి నువ్వు మరలా మరొక చోటుకు వెళ్ళు. ఆ యొక్క చోటు పేరేంటంటే ఈ యొక్క సారెపత్ అని ఊరు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక స్త్రీని, ఆమె కూడా ఎలాంటిదంటే విధవరాల్ని నేను ఎన్నుకొని ఉన్నాడు. చూడండి, మనం కానీ చూసినట్లయితే ఒక విధవరాలు, ఆమెకి తినుటకు ఏమీ లేదు, ఆమె నన్ను పోషిస్తుందా, ఆమె నన్ను గురించి నా యొక్క అవసరతలను తీరుస్తుందా అని ఒకవేళ మనము ప్రశ్న అడగవచ్చు. కానీ ఏలియా అయితే దేవుడైతే ఏం చెప్పాడో అదే విధంగా, నేను ఆల్రెడీ ఆమెకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు, అంతే, అక్కడికి వెళ్ళు, ఆమెకు నేను ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చున్నాను. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ద్వారా నువ్వు పోషింపబడతావు, ఆమె ద్వారా నీకు ఆహారం ఇవ్వబడుతుంది అని చెప్పిన ప్రకారంగా ఏలియా కూడా ఆ యొక్క సారెపత్తుకు వెళ్ళినట్లుగా మనము చూస్తాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏలియా చూసిన దృశ్యం ఏంటంటే, యొక్క గమని దగ్గర చూసిన దృశ్యం ఏంటంటే, ఆ యొక్క విధవరాలు ఏ యొక్క సహాయము లేనిది, ఎవరు తోడు లేరు, ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు. కానీ అయితే ఎటువంటి కూడా సహాయము లేనిది, ఆమె దగ్గర ఏమీ లేదు. అటువంటి స్త్రీ పుల్లలో ఏరుకున్నట్టుకు అక్కడికి వచ్చినట్లుగా మనం గమనించగలం. అప్పుడు ఏలియా ఆమెతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆమెను చూసిన వెంటనే, అమ్మ నాకు కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వు, నాకు దాహం అవుతుంది అని చెప్పినప్పుడు వెంటనే ఆమె ఏమి చేసిందంటే, అక్కడ తీసుకొని రావడానికి వెళ్ళింది. నేను తీసుకొని వచ్చే సమయంలో మరలా ఏలియా ఏమన్నాడంటే, నాకు కొద్దిగా భోజనం లేకపోతే రొట్టెలు కూడా తీసుకొని రమ్మా అని చెప్పినాడు. సో ఇప్పుడు ఆమె చెప్పే మాట ఏంటంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కొద్దిగా పిండి కొద్దిగా నూనె మాత్రమే ఉంది, ఆ నూనె ఆ పిండితో కొద్దిగా ఈరోజు మాత్రమే ఒక 2 అప్పం చేసుకొని నేను నా కుమారుడు తిని తర్వాత రేపు రోజున ఇంకా చనిపోదాము అనే ఒక ఉద్దేశము మేము కలిగి ఉన్నాము అని ఆమె ప్రత్యుత్తరము ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఒకవేళ చదువుకుంటూ వెళితే ఈ యొక్క విషయాలు మనం అన్నీ కూడా గమనించగలం. అయితే ఒకవేళ ఈ రోజున ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మన స్థితి ఒకవేళ ఇటువంటి స్థితిగా ఉన్నదా, ఇటువంటి స్థితిగా ఉన్నప్పుడు ప్రభు నిన్ను దృష్టించే ప్రభుగా ఉన్నాడు. యాక్చువల్లీ అక్కడ అవసరం ఎవరిది అంటే సారెపత్ యొక్క ఆ యొక్క విధవరాలది అవసరంగా మనం చూస్తాం. ఎందుకంటే ఆమె దగ్గర ఏమీ లేదు, కష్టకాలము, కరువు కాలము, ఆమె దగ్గర కొంచెము మాత్రమే పిండి ఉన్నది, కొంచెము మాత్రమే నూనె ఉన్నది. ఆ నూనె ఆ పిండితో ఆమె కొద్దిగా రొట్టెలు చేసుకొని తిని మరణించుదామనే ఒక ఉద్దేశము కలిగి ఆమె ఉన్నది.
తానును తన కుమారుడును ఇంకా రేపు రోజున ఏమీ లేదు తినేకి, కాబట్టి ఖచ్చితంగా ఇంకా మరణించవలసిందే అనే యొక్క ఉద్దేశంతో ఆమె జీవిస్తున్నది. ఆ యొక్క మనసుతో, ఆ యొక్క భావముతో ఒకవేళ ఆమె అక్కడ పుల్లలు వేరుకున్నట్టుకు వచ్చినదేమో, ఒకవేళ కన్నీటితో ఆ పుల్లలు వేరుకుంటుందేమో ఆమె. ఒకవేళ ఒక్కొక్క పుల్ల వేరుకునేటప్పుడు ఇంకా రేపు రోజున నాకు ఏమీ ఉండదు, నా కుమారుడికి నేనైతే ఇంత జీవితం చూశాను కానీ నా కుమారుడు ఇంకా చిన్నవాడేనే, వాడిని కూడా ఇంకా నేను చంపుకోవాల్సి వస్తుందినే అని ఎంత బాధ కలిగి ఆమె ఒకవేళ అక్కడ వచ్చి ఆ పుల్లలు వేరుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలనుకున్నా కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. అటువంటి ఆ విధవరాలికి ప్రభు ఏం ఆజ్ఞ ఇచ్చినాడంటే ఈ యొక్క దైవజనునికి పోషించక ఆజ్ఞ ఇచ్చినట్లుగా తండ్రి అయిన దేవుడు ఏలియాతో చెబుతున్నాడు. అంటే ఈ రోజున ఒకవేళ స్థితి మన దగ్గర ఏమీ లేదు, ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, రేపు ఎలాగ పూట గడుపుతాను, లేకపోతే రేపు రోజున ఎలాగ నేను చెయ్యాలి, ఎటువంటి ఈ యొక్క దినమే నాకు లాస్ట్ ఏమో, ఈ యొక్క దినమే నా జీవితంలో ఆఖరి దినమేమో అని ఒకవేళ నువ్వు ఉద్దేశించి ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉంటే, నీ దగ్గర ఏమీ లేని వలన, నువ్వు ఒకవేళ ఆ సమస్యను ఎదుర్కొండేకి నీకు శక్తి లేని వలన ఒకవేళ నువ్వు సొమ్మసిల్లిపోయి ఇంకా ఇంతే నా బ్రతుకు అని అనుకుంటా ఉంటే, ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు, ప్రభు నీకు సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన గురించి మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చగలిగే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో నీ ఊహించలేని అద్భుతాలు ప్రభు చేస్తాడు. తప్పకుండా ఆయన నీ కొరకు ఒకరిని సిద్ధపరిచి నీ దగ్గరికి తీసుకొని వస్తాడు. సో అటువంటి ఆలోచనల నుండి నువ్వు బయటికి రావాలి. రేపు రోజున నేను చనిపోవాలనే ఉద్దేశం ఒకవేళ కలిగి ఉంటే అటువంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దు. నీ తండ్రి అయిన దేవుడి పైన నీ నమ్మిక ఉంచు. ఎటువంటి కష్టకరమైన పరిస్థితి అయినా కూడా పర్వాలేదు, నువ్వు ఆయన పైన నమ్మిక ఉంచినప్పుడు ప్రభు నిన్ను తప్పకుండా నీకు సహాయము చేసే దేవుడిగా ఉంటాడు. ఎవరి ద్వారా నిన్ను పోషించుటకును నీ ఇంటి వారిని పోషించుటకును ఆయన పంపిస్తాడు. ఈ మాట ఖచ్చితంగా నేను ఎలాగ చెప్పగలుగుతానంటే, మా జీవితంలో జరిగిన ఒక విషయము, ఎప్పుడైతే శోభిత, అంకిత ఇద్దరు కూడా ఆడపిల్లలు పుట్టినారో, పాస్టర్ గారు అనేకమైన వ్యాపారాలు అంటే బిజినెస్ చేసి కొద్దిగా లాస్ అయిన తర్వాత చాలా బాధపడుతున్నాము. కష్టకరమైన సమయము. ఇద్దరు బిడ్డలని నన్ను పోషించాలంటే కొద్ది కష్టంగానే అనిపించింది. చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఏమీ సహాయము అందటం లేదు. అటువంటి సమయంలో ఎప్పుడో ఎవరికో కొద్దిగా అమౌంట్ ఇచ్చి ఉన్నారంట. ఆ యొక్క వ్యక్తి ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ, అయ్యగారు నేను చాలా కష్టకరమైన సమయంలో నాకు కొద్దిగా అమౌంట్ ఇచ్చినాడు, అది నేను ఇవ్వలేకపోయినాను. చాలా సంవత్సరాలు అంటే కొద్ది సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ నేను ఆ అమౌంట్ ఫుల్గా ఆయనకి ఇవ్వలేకపోయినాను. అయితే అప్పుడు నా దగ్గర లేవు కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను అది ఒక ఇన్స్టాల్మెంట్ అంటే నెలకు నేను అవి చెల్లిస్తాను అని, ఈ నెలకు ఇంత ఇస్తాను, నెక్స్ట్ మంత్కి నేను ఇంత ఇస్తాను అని చెప్పాడు. సో ఆ మాట చెప్పిన వెంటనే నేను ఎంతగానో దేవుని స్తుతించాను. ప్రతి నెల కూడా ఆ యొక్క వ్యక్తి వచ్చి కొద్దిగా అమౌంట్ ఎంతైతే అవసరమైనదో అంత అమౌంట్ మాకు ఇచ్చి బుక్లో సైన్ చేయించుకొని వెళ్ళిపోయేవారు. సో ఇటువంటి కష్టకరమైన సమయంలో అన్ని చోట్ల ఇటు చూసినా ఎడారిలాగా ఉంది జీవితము, ఇటు చూసినా ఎటువంటి సహాయము మాకు అందటం లేదు. పిల్లలను పోషించాలంటే కష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో కూడా ప్రభువు ఆయన ఒక బిడ్డలను పంపిస్తాడు. హల్లెలూయా, దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. మరి ఎలాగ వచ్చాడో అదే సమయంలో ఆ వ్యక్తి మాకైతే తెలియదు కానీ దేవుడే అతన్ని పంపించినట్లుగా మేము గమనించినాము. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ చాలా కష్టకరమైన సమయంలో గుండి నేను వెళ్తున్నానే, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రభు నీకు సహాయం చేసేకి కొందరిని పంపిస్తాడు. ఒకవేళ దైవజనుల్ని పంపిస్తాడు,
ఒకవేళ ఆ వ్యక్తి ఆ సమయంలోనే రావాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ తర్వాత అయినా రావచ్చు, లేకపోతే ముందైనా ఇవ్వచ్చు, లేకపోతే అతని మనసు మారి ఇంకా ఎందుకులే ఇన్ని రోజులు అడగలేదు కదా, ఏ అమౌంట్ అయితే నేను ఈ వ్యక్తి దగ్గర తీసుకున్నాను, ఆ వ్యక్తి నన్ను ఏం అడగలేదు కదా, ఫోర్స్ చేయలేదు కదా, నేను ఎందుకు చెల్లించాలి, నేను ఎందుకు ఇవ్వాలని ఒకవేళ అతని మనసు కఠినపరుచుకొని అమౌంట్ ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. లేదు, అలాగా దేవుడే అతని హృదయాన్ని మనసును మార్చినట్లుగా అతను తనకై తానే వచ్చి ఇంటి దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి ఆ అమౌంట్ ఇచ్చి ప్రతి నెల కూడా ఎంత అయితే అవసరమో అంత అమౌంట్ ఇస్తూ సైన్ చేస్తూ వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభువు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీకు సహాయం చేసేకి సిద్ధంగా ఉంటాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనకు అద్భుతాలను ఆయన చెప్పిన ఆ యొక్క ప్రామిస్లను క్లెయిమ్ చేసేకి? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అని చెప్పిన మాటను నువ్వు క్లెయిమ్ చేయగలవా? నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, క్షామకరమైన సమయం అయినప్పటికీ కూడా, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ఘోరంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత కరువు ప్రక్కన ఉన్నప్పటికీ కూడా నీ గుడారమునకు ఎటువంటి కీడు సమీపించకుండా ప్రభువు నిన్ను బలపరుస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషించగలిగే దేవుడు నిన్ను పోషించలేడా? పోషిస్తాడు తప్పకుండా. ఆయన యందు నమ్మిక ఉంచు. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను గురించిన బాధ్యత ఆయనకే ఉంది. మరి ఆయన నిన్ను సృష్టించినప్పుడు నీ గురించి సమస్తము కూడా ఆయనకు బాధ్యత ఉంది. కాబట్టి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అపనమ్మకము మనలో ఉండకుండా ప్రభు ఎటువంటి స్థితిలోనైనా కూడా నాకు సహాయం చేసే ప్రభు అనేసి నువ్వు నమ్మిన ఎడల ప్రభు తప్పకుండా నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. మా జీవితంలో కార్యం చేశాడు ప్రభు. దాన్ని బట్టి ఈరోజు ఆయన యొక్క సన్నిధానంలో ఈ మాట చెప్పగలుగుతున్నాం. ఎంత గొప్ప కార్యాలు! ఇదే కాదు, అనేకమైన విషయాలు ప్రభు మా జీవితంలో చేస్తూ వచ్చినాడు. అనేకమైన విషయాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళితే అవి ఎంతగానో ఉంటుంది. కాబట్టి ప్రభు ఒక మేలును మేము పొందుకొని ఆయన్ను ఇంకా మహిమపరిచి ఆయన సేవలు ఇంకా కొనసాగే వారంగా మేము ఉండాలని ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ యొక్క స్త్రీ జీవితంలో కూడా ఆమె యొక్క పరిస్థితులను బట్టి ఒకవేళ అవసరము ఆమెకే అనమాట. ఏంటంటే ఏమీ లేదు, ఆమె దగ్గర ఏమీ లేదు, ఆమె చనిపోవాలా అనుకునే ఒక స్థితిలో ఉన్నప్పుడు ప్రభు దైవజనుడు ఏలియాని అక్కడికి పంపించి ఏలియా ఏమంటున్నాడంటే, అమ్మ ఫస్ట్ అప్పము నాకు తీసుకొని రా, తర్వాత నువ్వు నీ కుమారుడు తినండి అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా మేము ఇది తిని చనిపోవాలనుకుంటున్నామంటే ఆయన ఏలియా అనిన మాట ఏంటంటే, భయపడవద్దమ్మా, ఈ యొక్క భూమి మీద వర్షము దేవుడు కురిపించిన అంతవరకు కూడా నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ యొక్క బుడ్డిలో నూనె కూడా అయిపోదు అని సెలవిస్తున్నాడు. కాబట్టి ఏలియా మాట ప్రకారంగానే తండ్రి అయిన దేవుడు అక్కడ చేసినట్లుగా మనం గమనించగలుగుతాం. ఈమె చేసిన పని ఏంటంటే ఆమె మాట వినింది అన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఈ యొక్క మాట 17వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ మాటను గమనించగలుగుతాం. ఏలియా ఏ విధంగా అయితే, దైవజనుడైన ఏలియా ఏ విధంగా అయితే ఆమెకి చెప్పాడో అదే విధంగా ఆమె వెళ్ళి మొట్టమొదటిగా అప్పము ఏలియాకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా ఏ మాట అయితే ఏలియా పలికాడో అదేవిధంగా ఆమె ఆ మాటను చేసినట్లుగా చూస్తాం. ఎందుకంటే ఈ రోజున అనేక మంది మాట వినుట ఎంతో శ్రేష్టము. అనేక మంది ఈ మాట వినే తత్వము లేకుండా పోతుంది. దేవుని యొక్క మాటలు అసలు వినేకి ఇష్టపడటం లేదు. అందరూ కాదండి, కొందరు దేవుని యొక్క మాటలు వినాలంటే ఏదో ఒక చిరాకుగానో లేకపోతే సహనము లేకుండా ఉండటము ఇలాంటి కనుపరుస్తూ ఉంటారు. అనేక మంది దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారు, కానీ అందరూ కూడా దేవుని పట్ల దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ప్రతినిధుల ద్వారా, ఆయన ఏర్పరచుకున్న బిడ్డల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా చాలా అటెంటివ్గా వింటారని ఏమి లేదు. చాలామంది పెడచెవి పెట్టే వారు ఉంటారు. కొందరైతే మనసులో ఏమంటారంటే, నువ్వు చెప్తే మేము వినాలా అనే ఒక తత్వము కూడా కలిగి ఉండేవారు కూడా లేదు ఉంటారు. తప్పకుండా అటువంటి మనసు కలిగిన వారు ఉంటారు. అదేవిధంగా కొందరు వింటారు, ఈ చెవును వింటారు, ఈ చెవున విడిచిపెడతారు. అయితే వినే యొక్క తత్వము చాలా తక్కువ. అదే బయట లోకంలో ఎటువంటి ఒక చిన్న న్యూస్ ఏదైనా వచ్చిందనుకోండి, అవి మాత్రం చాలా చక్కగా వింటారు.
చక్కగా వింటారు. సమయం తీసుకొని మరీ ఆ యొక్క విషయాన్ని బాగుగా వింటూ ఉంటారు. కాబట్టి లోక సంబంధమైన విషయాలు వినేకి మాత్రము టైము ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే దేవుని మాటలు, దేవుని బిడ్డ ద్వారా మాట్లాడిన మాటలు వినుటకు మాత్రము శ్రద్ధ చూపించరు. అదేదో అశ్రద్ధగా కూర్చుంటారు. దేవుని యొక్క సన్నిధానంలో వచ్చినప్పుడు సంతోషముతో దేవుని ఆరాధించాలి, సంతోషంతో దేవుని యొక్క మాటలను ఆస్వాదించుకోవాలి అనే మనసు అనేక మందికి ఉండదు. ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో కష్టంగా అందరూ కూర్చోరు, కానీ కొందరు అలాగ ఉంటారు. అటువంటి మనసు కాదు. దేవుని యొక్క మాటలు వినుటకు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమంట. నువ్వు ఎంత అయినా కూడా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అర్పించినా కూడా, నువ్వు ఎంత అయినా కూడా దేవుని యొక్క కార్యము చేసినా కూడా, ఒకవేళ దేవుని యొక్క మాట నువ్వు వినకపోతే అది వేస్ట్. నువ్వు దేవుని యొక్క కమాండ్మెంట్స్, ఆయన కట్టడలను నువ్వు కానీ వినకపోతే, అది నువ్వు ఎంత అర్పించినా కూడా, ఎన్ని క్రియలు చేసినా కూడా అది అంతా కూడా వేస్ట్. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈమె చేసిన మొట్టమొదట పని ఏంటంటే, ఆమె దైవజనుని యొక్క మాటను విన్నట్లుగా మనము చూస్తాం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఎంతో కష్టపడి ఏదో దేవుని కొరకు చేయాలని ఎంతో ప్రయాసతో దేవుని యొక్క మందిరానికి వచ్చి చేస్తూ ఉంటాము. లేకపోతే ఏదో కార్యం చేయాలని అనేక విషయాలలో పాలు పంపులు పొందుతూ ఉంటాము. అయితే మాట వినకపోతే ఎన్ని క్రియలన్నా చెయ్యి, ఎంత కష్టమైనా నువ్వు చెయ్యి, దేవుని సన్నిధానంలో ఎంతసేపు అయినా గడుపు. అయితే దేవుని మాట వినకుండా నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తే అది దేవునికి ఇష్టం లేదు. ఫస్ట్ ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనేవాడవుగాను ఉండాలి. తర్వాత నీ అర్పణ అంతా కూడా దేవుని సన్నిధిలో చేరుతుంది. కాబట్టి మాట వినుట శ్రేష్టము. లోక సంబంధమైన మాటల గురించి కాదు, పరలోక సంబంధమైన మాటలు వినుటకు నువ్వేం చేయాలంట? వేగురుపడాలి. మనం వినుటకు వేగురుపడాలంట, మాట్లాడుటకు నిదానించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కొందరైతే మాట్లాడాలంటే చాలా క్విక్గా ఉంటారు, వినాలంటే చాలా సేపు కూడా అంతసేపు కూర్చొని ఉండాలా, ఇంతసేపు కూర్చొని ఉండాలా, మాటలు వినాలా అనే ఒక విధమైన నిరుత్సాహంతో మాట్లాడుతూ ఉంటారు. మనం ఇంకా కొందరిని కానీ చూసినట్లయితే, ఎదుటివారి మాట్లాడుతూ ఉన్నాడు కదా, సరే నిదానంగా తన మాట పూర్తి అయిన తర్వాత మాట్లాడదాంలే అని అనుకోరు. కానీ వెంటనే తన ఒక ఉద్దేశాలు, తన యొక్క ఆలోచనలు, తనలో ఉన్న ఒక విషయాలను వెంటనే చెప్పాలనే ఉద్దేశంతో తన మాట పూర్తి అయ్యేకి ముందుగానే స్టార్ట్ చేస్తారు. మాట వినాలి. మొట్టమొదటిగా నువ్వు మాట వినేదానుగాను ఉండాలి. ఎవరి మాట వింటున్నావు? అయితే లోకములో అనేకమైన మాటలు ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం మాటలు వింటూ ఉంటాం. అయితే ఏ మాటలు నువ్వు వింటున్నావు? ఎటువంటి మాటల పైన నీ యొక్క మనసు ఉంచుతున్నావు? ఆ మాటలు దేవుని దృష్టికి సరి అయినదా కాదా అనేది ఒక ప్రశ్న. మాటలు విన్నది అవ్వ అయితే మాట విన్నది. ఎవరి మాట విన్నది? సైతానుడు. ఎవరైతే పరిచయం లేడో అటువంటి వ్యక్తి యొక్క మాటలు విని పతనానికి కారకురాలైనది. కాబట్టి ఈ లోకంలో అనేక మాటలు, ఒకవేళ ప్రక్కనున్న వారితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి మాటలు వారితో మాట్లాడాలి, ఎటువంటి మాటలు నువ్వు వినాలి అంటే కేవలము దేవునికి సంబంధించిన మాటలే నీ నోటి నుండి రావాలి. అటువంటి మాటలే నీ చెవుని కనపడాలి. అనేకమైన మాటలు మాట్లాడి, అనేకమైన మాటలు వింటూ మన సమయాన్ని వ్యర్థపరచుకునేది కాకుండా దేవునికి అయిష్టమైన మనము చెయ్యకూడదని దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు మనకు చెబుతున్నాయి. సో వినుట, ఎటువంటి విషయాలు మనం వినాలి? చాలా శ్రద్ధగా కూర్చొని అనేక విషయాలు వింటూ ఉంటారు. అవి దేవునికి సంబంధించిన మాటలేనా? దేవునికి ఇష్టమైన మాటలేనా? అవి దేవుని సన్నిధిలో గడిపి నువ్వు వినే మాటలేనా? లేకపోతే లోకంలో ఉన్న విషయాలా? ఆ లోకంలో ఉన్న విషయాలు నీకు ఏమి తీసుకొని రావు, నాశనానికే అవి దారి తెస్తాయి. చాలా గుంపులుగా కూడా అనేక సమయంలో యవనస్తులు గడుపుతూ ఉంటారు. ఏం మాట్లాడతారో అర్థమే కాదు. గుంపులుగా ఉంటారు. మనం ఒకవేళ రోడ్డు పై నుంచి వెళ్తూ ఉన్నాం అనుకోండి, ప్రక్కన చూస్తూ ఉంటే
గుంపులు గుంపులుగా కూడి మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు? అటువంటి ప్లేసెస్లో ఏం మాటలు మనకు వారు మాట్లాడవచ్చు అని మనం ఒక ఎస్టిమేట్ చేసుకుందాం చెప్పండి. అసలు అవసరం లేని మాటలు. ఆ మాటలు కేవలము కొన్నిసార్లు పాపానికి కూడా దారి తీస్తూ ఉంటుంది, కొన్నిసార్లు వ్యసనాలకి దారి తీస్తుంది. అటువంటి మాటలు ఆ యొక్క వీధులలో నిలబడి మాట్లాడడం కానీ, ఒక గుంపు గుంపుగా కూడి మాట్లాడడం కానీ దేవునికి ఇష్టం లేదు. అయితే నువ్వు ఎటువంటి మాటలు వినాలంటే దేవుని యొక్క మాటలు నీ హృదయములోను నింపుకున్నప్పుడు ప్రభు ఎంతగానో ఆనందిస్తాడు. ఉదయకాలంనే లేచి దేవుని యొక్క మాటలు నువ్వు విను. ఆ రోజంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఎందరో దైవజనులు ఎన్నో దేవుని యొక్క మాటలు మనకు ఉదయకాల సమయంలోనే వినిపిస్తూ ఉంటారు. మరి వింటున్నామా ఆ మాటలు? లేకపోతే ప్రక్కన ఉన్న ఇటు ప్రక్కన అటు ప్రక్కన ఉన్న వారి మాటలు విని మన జీవితాలను, మన కుటుంబాలను పాడు చేసుకుంటున్నామా? అనేక మంది కుటుంబాలలో మనశ్శాంతి లేకుండా కారణము అనేక మాటలను వినడాన్ని బట్టి ఉంటుంది. నీ కుటుంబస్తులపైనే నీకు నీ పొరుగువారు చెబుతున్నప్పుడు వారి మాటలు వింటావు. నీ కుటుంబంలో ఉన్న వారి మాటలు విని నీ కుటుంబంలో ఉన్న వారి పట్ల నీ యొక్క విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. కానీ ఎవరో నీ కుటుంబంలో ఉన్న వారిపైన చెప్పిన వారి మాటలు విని కుటుంబాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఎందుకు నువ్వు ఉంటావు? కాబట్టి ఇతరుల మాటలు వినొద్దు. దేవుని మాటలు నువ్వు ఎల్లప్పుడూ కూడా వినేదానవుగా ఉండాలని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క స్త్రీ చేసిన, ఇంతవరకే మనము చూసుకుందాం, ఈ యొక్క స్త్రీ చేసిన పని ఏంటంటే ఆమె మాట వినింది. దైవజనుని మాట విన్నట్లుగా మనం చూస్తాం. ఆమె దైవజనుని మాట వినినప్పుడు ఆమెకి కలిగింది ఏమైనా కీడు కలిగిందా? లేదు. ఆమెకి కీడు ఏమి కలగలేదు, కానీ ఆమెకు మేలే కలిగింది. నువ్వు దైవజనుని మాట విన్నప్పుడు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి ఒక్క మాట నువ్వు వింటూ ఉన్నప్పుడు నీకు కీడు ఏమీ రాదు. నీ జీవితంలో ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే దేవుని చేత ప్రేరేపింపబడిన మాటలే దైవజనులు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారానే దైవజనులు మాట్లాడతారు. ఎన్నో సాక్ష్యాలు మనం గమనిస్తూ ఉన్నాం. కష్టకరమైన సమయములలో ఈ కరోనా సీజన్లో కూడా అనేక నూతనమైన క్రియలు వారి జీవితంలో చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అనేక మంది క్రొత్త విషయాలు, క్రొత్త వస్తువులు కొనటం కానీ, క్రొత్త యొక్క ఆలోచనలు కానీ, క్రొత్త యొక్క భూములు కానీ, సైట్ కానీ ఇలాంటివి కొనటం జరిగింది. చూడండి, కరువు నీ చుట్టూ ప్రక్కన ఉన్నప్పటికీ కూడా సమృద్ధిమైన జీవితం నీకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. మంచి ఆరోగ్యమును ప్రభు నీకు దయచేస్తున్నాడు. ఈ రోజున చూసినట్లయితే ఎన్నో కేసులు అని మనం వింటూ ఉంటాం కరోనాకు సంబంధించింది. చుట్టుప్రక్కన ఉన్నవారు ఆ బిల్డింగ్లో ఈ బిల్డింగ్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాధి సోకినట్లుగా మనం చూస్తాం. అయితే నీ యొక్క గుడారము సురక్షితముగా ప్రభు కాచి కాపాడినాడు. గత సంవత్సరం అంతా కూడా ఒక సహోదరి ఏం చెప్తున్నదంటే, అన్న ఇటువంటి కరోనా సీజన్లో కూడా ఒక్కరోజు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళలేదన్న, మా యొక్క డబ్బు హాస్పిటల్కి మేము ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అంతా కూడా మా ఇంట్లో ఒక్కరికి కూడా అనారోగ్యము అని రాలేదు, మాకు ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యము కలగలేదన్న అని చెప్పినప్పుడు దేవుని ఎంతగానో సంతోషించినాం. అనారోగ్యం అంటే దేవుడు ఆ విధంగా వారిని కాచి కాపాడినాడు. చుట్టుప్రక్కన ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబానికి మాత్రము ప్రభు అంత కంచె వేసినాడు. అందరికీ అని కాదు, కానీ ఒకవేళ కరోనా అటువంటి సిచ్యువేషన్లో వెళ్ళిన వారిని ప్రభు అక్కడ విడిచిపెట్టలేదు, కానీ అక్కడ నుండి బయటికి కూడా తీసుకొని వచ్చినాడు, కాచి కాపాడినాడు. వారిని అలాగే ఉంచలేదు, కానీ ఆ యొక్క భయంకరమైన వ్యాధి నుంచి ప్రభు వారిని రక్షించినట్లుగా కూడా మనం విన్నాము. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారంగా చెయ్యాలి. వినటమే కాకుండా వాటి ప్రకారంగా వాటిని మనం ప్రాక్టీస్లో పెట్టాలి. అది చాలా ముఖ్యమైన విషయం. వింటాము, మాటలు వినేకేమో చాలామంది మాటలు వింటూ ఉంటారు, అయితే ప్రాక్టీస్లో ఎంతమంది పెడుతున్నారు? ఈ స్త్రీ విన్నది. మొట్టమొదటిగా ఆమె వినిందే కాకుండా ఎప్పుడైతే ఏలియా ఆమెతో చెప్పాడో, నువ్వు వెళ్ళి అమ్మ ఫస్ట్ అప్పం నాకు తీసుకొని రమ్మా అని చెప్పినప్పుడు ఆమె అన్నది, అయ్యా ఒక రెండు అప్పములు చేసుకొని రొట్టెలు చేసుకొని మేము తిని చనిపోవాలా అని అనుకున్నాము అని అన్నప్పుడు
ఏలి అన్న మాట అంటే, నువ్వు భయపడొద్దమ్మా, ఈ వర్షము, ఈ యొక్క భూమి మీద వర్షం దేవుడు కురిపించేంత వరకు నీ యొక్క తొట్టిలో ఏది కూడా కొరత ఉండదు అని చెప్పిన వెంటనే ఆమె వెళ్ళింది, మాట విని వెళ్ళింది. అదే ప్రకారంగా ఫస్ట్గా తనకు తన కుమారుడికి చేసుకోలేదు ఆమె ఆ యొక్క అప్పం రొట్టె. ఎవరికి చేసుకొని వచ్చిందంటే దైవజనుడైన ఏలియాకి ఫస్ట్గా ఆ అప్పము తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తాం. ప్రాధాన్యత, దేవుని పక్షాన వచ్చిన బిడ్డకి ప్రాధాన్యత ఆమె ఇచ్చినట్లుగా చూస్తాం. ఫస్ట్ ఇంపార్టెన్స్ తనకు, ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడులే, ఈ రొట్టె ఒకవేళ ఆయన తినేస్తే మాకేం మిగులుతుంది అని అనుకోలేదు. కానీ చెప్పినట్లు విన్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ యొక్క దైవజనునికి ఇచ్చింది. మరి నువ్వు ఇస్తున్నావా? నీ జీవితంలో దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? దైవజనులకి నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? ఏందోలే ఆషామాషిగా, ఏదోలే దైవజనులు అంటే అంత చిన్న చూపుగా మనము చూడకూడదు. వారు దేవుని చేత ఏర్పరచబడిన వారనే సత్యాన్ని మనము గ్రహించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాల సమయంలో. నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఈ లోకంలో ఉన్న లోక సంబంధించిన విషయాలకి నువ్వు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? లేకపోతే దేవునికి సంబంధించిన వారికి, దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? ఒకవేళ దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా కానీ, ఉదయం లేచిన వెంటనే కూడా మోకాళ్ళు నేను ఫస్ట్గా దేవుడిని అడుగుతావు, ప్రభా ఈరోజు నేను ఏం చేయాలి ప్రభా, నేను చేసే పనులన్నిటిలో కూడా నువ్వు నాకు తోడుగా ఉండి నడిపించు ప్రభా. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ టైం నువ్వు దేవునికి ఇస్తావు. అదేవిధంగా దైవజనులను కూడా నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చేదానుగా ఉండాలి. ఫస్ట్గా మొట్టమొదట అప్పము ఆమె ఎవరికి తీసుకొని వచ్చింది? దైవజనుడైన ఏలియాకు తీసుకొని వచ్చింది. అయితే అక్కడ ఆమె తీసుకొని వచ్చిన తర్వాత నష్టపోలేదు. కానీ దేశంలో వర్షము అంటే ఎంతవరకు అయితే కరువు ఉన్నదో అంతవరకు కూడా ఆమెకు ఎటువంటి కొరత లేదు. ఉన్నది ఎంత పిండి చాలా కొద్దిగా ఉన్నది. ఆమె అనుకున్నది ఏంటి? నేను నా కుమారుడు తిని చనిపోవాలా అనే ఒక నిర్ణయానికి వచ్చిన ఆ యొక్క సారేపతి యొక్క విధవరాలు ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, ఆమె బుడ్డిలో నూనె కూడా తరిగిపోలేదు అని దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతాం. ఏమి చేస్తే ఇటువంటి ఆశీర్వాదాలు ఆమె పొందుకున్నది? ఆమె కాకుండా, ఆమె బిడ్డే కాకుండా, ఆమె కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తృప్తిగా జీవించినారు. ఎటువంటి సమయంలో అంటే ఎప్పుడైతే చుట్టుప్రక్కల కరువు ఉన్నదో, అటువంటి సమయంలో, చుట్టుప్రక్కల క్షామం ఉన్నదో, చుట్టుప్రక్కల లేమి ఉన్నది, అటువంటి సమయంలో ఈ యొక్క విధవరాలి ఇంట్లో సమృద్ధిమైన ఆశీర్వాదాలతో ఆమె తృప్తిపడింది. కాబట్టి ఎందుకు ఇది జరిగిందంటే ఏలి యొక్క మాట విని దాని ప్రకారంగా ఆమె చేసింది. మరి నువ్వు చేస్తున్నావా? దేవుని యొక్క మాట నీ చెవిన పడినప్పుడు అది వినుట మట్టుకే కాకుండా వాటి ప్రకారంగా జీవిస్తున్నావా? వాటి ప్రకారంగా జీవిస్తున్నట్లయితే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను సొంతం చేసుకుంటావు, వాటిని అనుభవిస్తావు. ఈమె అనుభవిస్తుంది. ఈమె కాకుండా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆశీర్వాదాలు పొందుకున్నారు. కాబట్టి ఈ యొక్క సారేపతి యొక్క విధవరాలు యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా మాట వినాలి. దైవజనులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేకి మనం నేర్చుకోవాలి. మూడోదిగా ఏంటంటే అట్టే విన్న మట్టుకే కాకుండా దాని ప్రకారంగా జీవించేకి కూడా మనము ప్రయత్నించాలి. వింటాము కానీ జీవించలేం, చాలా కష్టము అది. అలాగే నడుచుకోవాలంటే చాలా కష్టం. ఒకవేళ అబద్ధం ఆడే ఒక అలవాటు ఉందనుకోండి, అది మార్చుకోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం. మాటికి అదే మాట వస్తూ ఉంటుంది, టక్కున అబద్ధాలు ఆడేస్తాం. అయితే అటువంటి మార్చుకోవాలంటే కష్టము, కొద్దిగా సమయం పడుతుంది, కానీ అసాధ్యమేమీ కాదు. దేవుని సన్నిధిలో, ప్రభా నాకు ఈ యొక్క అలవాటు ఉంది ప్రభా, అది ఏదైతే నీకు ఇష్టము లేని ఒక అలవాటు నాలో ఉన్నది ప్రభా, అది తీసివేయి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా నేను అడిగినప్పుడు తండ్రి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, అలవాటును మార్చేస్తాడు.
ప్రతి విధమైన సహాయం చేసేకి ఆయన రెడీగా ఉంటాడు. ఎందుకంటే నిన్ను ఆత్మలో బలపరచాలి, నువ్వు ఆత్మీయంగా ఇంకా ఎదగాలి, అనేకులకి నువ్వు ఒక సాక్షిగా నిలబడాలనే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. అనేక మందిని రక్షణ భాగ్యంలోకి తీసుకొని రావాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. మరి నువ్వు సిద్ధపడి అనేక మందిని కూడా సిద్ధపరిచే ఒక స్త్రీగాను నువ్వు ఉండాలని దేవుని పేరట ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నైనా తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో రాజా సారేపతి యొక్క విధవరాలి యొక్క జీవితం నుండి రాజా మాకు మీరు నేర్పించిన పాఠాలను బట్టి రాజా నేను స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము రాజా. అవును రాజా తండ్రి, ఇంతవరకు అనేక మాటలను మేము విన్నాము, కానీ ప్రభా వాటిని రాజా ప్రాక్టీస్లో పెట్టలేక రాజా వెనకబడినాము. అయితే రాజా ఇక మీదట రాజా తండ్రి నైనా వాటిని విని వాటి ప్రకారంగా జీవించే కృపను భాగ్యము మాకు అందరికీ కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. అదేవిధంగా నైనా తండ్రి నీ పేరట వచ్చిన వారికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చుటకు రాజా మనస్సును మాకు దయచేయమని అడుగుచున్నాము ప్రభా. నైనా తండ్రి లోకంలో ఉన్న వాటిపైన మనసు ఉంచకుండా లోకంలో ఉన్న వాటిని రాజా తండ్రి నిత్యము విని రాజా వాటి ప్రకారంగా ఉండకుండా ప్రభా ఎల్లప్పుడూ నీ సన్నిధానము కోసం రాజా నీ సన్నిధానములో రాజా తండ్రి ప్రొక్లేమ్ చేసే ఒక మాటలు విని రాజా వాటి ప్రకారంగా జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను. నైనా తండ్రి, ఇప్పుడు ఎందరైతే రాజా నైనా ఈ ఉమెన్స్ మీటింగ్లో పాలు పంపులు పొంది ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డకు రాజా నీ కృపను తోడుగా ఉంచమని అడుగుచున్నాను రాజా. నైనా అనేకమైన విషయాలతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా తండ్రి. సంఘం నిమిత్తం నైనా ప్రార్థిస్తున్నాను రాజా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను రాజా. సంఘానికి రాలేక వెనకబడుతున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను రాజా. నైనా తన గృహంలో ఉండి రాజా అనేక విషయాలను బట్టి యొక్క నైనా పాండమిక్ను బట్టి రాజా ఈ కరోనా వైరస్ని బట్టి రాజా తండ్రి గృహాల నుంచి బయటికి రాలేక రాజా నీ సన్నిధానంలో సంతోషముతో రాజా ఉండలేక ఉంటున్న వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ సన్నిధి సమాధానం వారికి తోడుగా ఉంచండి ప్రభా. ఏ కీడు వారి గుడారమును సమీపించకుండా రాజా మీ భద్రతను రాజా మీ యొక్క రక్త ప్రోక్షణను నైనా ఆ కుటుంబాలకి దయచేయమని అడుగుచున్నాను. అదేవిధంగా నాయనా తండ్రి నీ యొక్క నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. సంఘంలో ఉన్న ప్రతి చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాపంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధి సమాధానాన్ని తోడుగా ఉంచమని అడుగుచున్నాను రాజా తండ్రి. సంఘంలో అనేకమైన ప్రార్థన విన్నపాలు రాజా నీ బిడ్డలు కోరి ఉండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకునండి రాజా తండ్రి. వివాహము కాబోయే రాజా అనేక మంది ఉంటున్నారు ప్రభా తండ్రి. నైనా ఇదిగో ప్రభా వారిని జ్ఞాపకము చేసుకోనండి రాజా. నైనా తండ్రి 29కి జరగనున్న వివాహ విషయంలో కూడా రాజా తండ్రి నీ యొక్క నాయన పాద సన్నిధిలో పెడుతున్నాము రాజా తండ్రి. వివాహం అన్నిటికంటే ఘనమైనదిగా నాయనా తండ్రి మీ యొక్క వాక్కులు చెప్తున్న ప్రకారంగా రాజా తండ్రి ఆ వివాహంలో ఎటువంటి కొరత లేకుండా ప్రభా తండ్రి నైనా తండ్రి జయప్రదంగా మీరు నడిపించుకోమని అడుగుచున్నాను రాజా తండ్రి. ఇరువురి కుటుంబంలో శాంతి సమాధాన నెమ్మదులను మీరు కలిగింపచేయమని అడుగుచున్నాను ప్రభా. అదేవిధంగా జత నైనా తండ్రి పరచబోయే యొక్క నైనా తండ్రి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ కొరకు జీవించి కృపను భాగ్యం దయచేయమని అడుగుచున్నాను. అదేవిధంగా రాజా ఎందరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారిని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోనండి. వారి సాటి అయిన సహాయాన్ని నైనా తండ్రి మీరు నిర్ణయించిన కాలంలో వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నైనా తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి రాజా. నాయనా ప్రభా తండ్రి ఇంకా రాజా తండ్రి బిడ్డల కోసం ఎదురు చూస్తున్న వారి గర్భాలను మీరు తెరవండి ప్రభా. సమర్పణమైన జీవితం కలిగి ఉండుటకు నైనా నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. అదేవిధంగా ఉద్యోగాలు నైనా తండ్రి ఎవరికైతే ఉద్యోగాల కోసమో ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోనండి. మంచి ఉద్యోగాలు రాజా వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా తండ్రి కష్టకరమైన సమయంలో రాజా ఎందరైతే నైనా కృంగి ఉన్నారో బాధతో ఉన్నారో రాజా తండ్రి ఎలాగా మా జీవనం గడపాలి అనే ఆలోచనను కలిగి ఉన్నారో ప్రభా తండ్రి మీరు రాజా ఆయన సహాయము చేసే దేవుడు రాజా. ఎబెనేజర్గా మాకు తోడుగా ఉండే దేవుడు రాజా. కాబట్టి రాజా మీ ధైర్యాన్ని వారికి అనుగ్రహించి నైనా తండ్రి మీరు మీ బిడ్డలను రాజా మీరు చెయ్యి విడిచిపెట్టకుండా ప్రభా కాచి కాపాడమని అడుగుచున్నాను. వారికి కావలసిన తండ్రి వారి ప్రతి అవసరతలను కూడా మీరు తీర్చమని అడుగుచున్నాను రాజా.
కృపగలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధన మీకు మహిమకరంగా ఉండలాగిన సహాయము చేయండి నైనా. ఇంకా ఎక్కడైతే రాజా తండ్రి డ్రాబ్యాక్స్ ఉన్నాయో ప్రభా తండ్రి, మ్యూజిషియన్స్ కానీ ప్రభా నేను అనేక విషయాలు ఉన్నాయి ప్రభా తండ్రి, మీరే మాకు సహాయము చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ కార్యాలు గొప్పగా మీరు జరిపించుకోనండి, మీ నామను మీరు మహిమ తెచ్చుకోనండి. అనేక మంది నీ వైపు త్రిప్పబడుటకు రాజా సహాయము చేయమని అడుగుచున్నాను నైనా తండ్రి. అదేవిధంగా రాజా కుటుంబంలో శాంతి సమాధానాలు నెమ్మది లేక నైనా ఉంటున్న వారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోనండి. మీ శాంతిని వారికి అనుగ్రహించండి. మీ పైన ఆనుకొని జీవించే కృపను వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయనా తండ్రి, నాయనా బంధకాల్లో ఉంటున్న వారిని బట్టి రాజా నీ పాద సన్నిధిలో అడుగుతున్నాము రాజా. కృపగలిగిన దేవా తండ్రి, నీ కృపను వారికి తోడుగా ఉంచండి రాజా. నాయనా తండ్రి, ప్రతి ఒక్క బంధకాల నుంచి నాయన వారిని విడిపించమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామములో వారిని విడిపించి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. నాయనా నీ బిడ్డలక నాయనా తండ్రి జీవితాల్లో ఏ విషయాలను రాజా తండ్రి ఇదిగో ప్రభా సగానికి రాజా తండ్రి హాఫ్లో రాజా ఆగిపోయి ఉన్నాయో, ఏ విషయాలను బట్టి వారు ప్రార్థిస్తున్నారు రాజా నైనా యేసు నామంలో జరుగుటకు పూర్తి నైనా అవ్వుటకు సహాయం చేయమని అడుగుచున్నాను రాజా. కృపగలిగిన దేవ, అనారోగ్య స్థితిలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి. అదేవిధంగా ఆత్మీయంగా ఎదగాలని, అనేక విషయాల్లో పాలు పంపులు పొందాలని నేను ఆశ కలిగిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునే రాజా. వారి ఆశను మీరు తృప్తిపరచమని అడుగుచున్నాను రాజా. నేను ప్రతి ఒక్కరి ఆత్మలో వర్ధిల్లుటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కంచె కాపుదల భద్రత క్షేమాన్ని ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించండి. మా గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా గ్రామంలో ప్రతి వారు కూడా నీ వైపును త్రిప్పబడుటకు రాజా, సత్యాన్ని ఎరుగుటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను రాజా. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆయన అధికారులను జ్ఞాపకం చేసుకోనండి. నలుమూలాలు జరుగుతున్న మీ యొక్క సేవలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మహింపరుస్తున్నాము ప్రభా దేవా. అదేవిధంగా రాజా తండ్రి, ఆయన తండ్రి అధికారులకు మీ మనసును దయచేసి ఆయన మీ నడుపుదలతో రాజా తండ్రి వారు నడుచుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. ఆయన ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరలా మీ సన్నిధిలోకి చేరు పర్యంతం వరకు మీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచి మీరు మాత్రమే మహిమ పొందురని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠ నామములు అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.